గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్ ఆల్ కిబో ఫ్యామిలీ మెంబర్స్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. నేను ఉదయం ఒక వాయిస్ ఇచ్చాను, ఇవాళ డేటు గుడ్ మార్నింగ్ 7 గుడ్ మార్నింగ్ 5/2024. గుడ్ మార్నింగ్ ఒక వాయిస్ ఇచ్చాను, దాంట్లో కొంచెం క్లారిటీ మిస్ అయ్యానేమో అని నాకు అనిపించి మీకు మరొకసారి వివరణ ఇవ్వాలని మీకు ఇప్పుడు వాయిస్ ఇస్తున్నాను. గుడ్ మార్నింగ్ ఉదయం ఇచ్చిన దాంట్లో ఒకవేళ నేను గుడ్ మార్నింగ్ మిస్ అయి ఉంటే దాన్ని పరిగణలో తీసుకోకుండా ఇప్పుడు నేను చెప్పిందని తీసుకోండి. గుడ్ మార్నింగ్ మెర్జ్ ఆప్షను, ట్రాన్స్ఫర్ ఆప్షను, గుడ్ మార్నింగ్ షూరిటీ ఆప్షన్, అంటే దీనికి సాక్ష్యం అవుడు. గుడ్ మార్నింగ్ అనేది 3 ఆప్షన్స్ మనం తీసుకుంటున్నాం కదా. ఈ మూడింట్లో ఒక్కొక్కటి చెప్తాను. గుడ్ మార్నింగ్ ఎవరైతే విట్నెస్ ఇస్తున్నారో వాళ్ళు ఖచ్చితంగా గుడ్ మార్నింగ్ అయి ఉండాలి. నేను దాన్ని గుడ్ మార్నింగ్ మనం ఎంతమందికి విట్నెస్ మార్నింగ్ అనే దాన్ని మనం ఇంకా నేను గుడ్ మార్నింగ్ లిమిట్ రాలేదు కాబట్టి ఇప్పుడు మనం ఒకదానికి 100 మంది అనుకుందాం. 100 మందికి ఇద్దాం అనుకోవడం ఏంటి, 100 మందికి గుడ్ మార్నింగ్ ఇవ్వచ్చు. అయితే ఈ విట్నెస్ ఇచ్చిన గుడ్ మార్నింగ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కేవైసీ చేసి ఉండాలి. గుడ్ మార్నింగ్. ఇక రెండో విషయం, గుడ్ మార్నింగ్ మెర్జ్ ఆప్షన్ ఎవరైతే మెర్జ్ చేసుకుంటున్నారో గుడ్ మార్నింగ్ బాగా చూసుకోండి. మెర్జ్ చేసుకునే వాళ్ళు ఖచ్చితంగా కేవైసీ చేసుకుని గుడ్ మార్నింగ్. మెర్జ్ చేసుకున్న వాళ్ళు మరొక ట్రాన్స్ఫర్ చేయడం కానీ, గుడ్ మార్నింగ్ ఈ అకౌంట్ తీసుకెళ్ళి మరొక అకౌంట్లో మెర్జ్ చేయడం కానీ గుడ్ మార్నింగ్ భవిష్యత్తులో జరగదు. ఎందుకంటే ఇక్కడ ఎంతమంది మెర్జ్ చేశారో ఆ డేటా అంతా ఇందులో ఉంటుంది. మళ్ళీ దీన్ని తీసుకెళ్ళి మరొక మెర్జ్ అవుతుంది ఇది. కాబట్టి మెర్జ్ చేసుకునే వాళ్ళు కేవైసీ చేసి ఉండాలి. మెర్జ్ చేసుకునే వాళ్ళు ట్రాన్స్ఫర్ కానీ గుడ్ మార్నింగ్ అకౌంట్లో మెర్జ్ చేయడం కానీ జరగదు. గుడ్ మార్నింగ్ సాక్షినాడు ఎలాగ ఉండాలి, అటు కేవైసీ చేసుకుంటాడు. ఇది రెండు ఆప్షన్. మార్నింగ్ ఇక మూడో ఆప్షన్ గుడ్ మార్నింగ్ అకౌంట్ ట్రాన్స్ఫర్. అకౌంట్ ట్రాన్స్ఫర్ అనేది ఖచ్చితంగా ఆ వాళ్ళకి గుడ్ మార్నింగ్ అయ్యేలా ఉండాలి. ఎందుకంటే కొత్త వ్యక్తి కాబట్టి గుడ్ మార్నింగ్ అందులో కేవైసీ అయ్యేలా ఉండాలి, లేకపోతే ట్రాన్స్ఫర్ అవ్వదు. గుడ్ మార్నింగ్ ఇది గుర్తుపెట్టుకోండి, కొత్త వ్యక్తి కాబట్టి దీని మీద ఎటువంటి ఆంక్షలు దీని మీద మనం పెట్టలేము. ఇక గుడ్ మార్నింగ్ సాక్ష్యం, దీనికి షూరిటీ ఇస్తున్న వాళ్ళు ఎవరున్నారో వాళ్ళు ఖచ్చితంగా గుడ్ మార్నింగ్ చేసుకుని ఉండాలి. వాళ్ళు ఆల్రెడీ ఇంతకుముందు తీసుకున్న ఎస్వి అకౌంట్ అయి ఉండాలి. ముందు ఆప్షన్లోనే మెజ్లోకైనా ఎక్కడికైనా గుడ్ మార్నింగ్ వాడు మన దగ్గర ఏదో ఒక అకౌంట్ తీసుకుని ఉండాలి. గుడ్ మార్నింగ్ ఈ విట్నెస్ చేసే వాళ్ళది గుడ్ మార్నింగ్ ఇవ్వాలి. అయితే ఈ కొత్త వాడికి గుడ్ మార్నింగ్ ఇప్పుడు మరొకసారి 3 వివరంగా మాట్లాడతాను. గుడ్ మార్నింగ్ సాక్ష్యం ఇచ్చే వాళ్ళది మన అకౌంట్ గుడ్ మార్నింగ్లో ఏదో ఒక అకౌంట్ ఉండాలి. వాళ్ళది మెర్జ్ అవ్వదు, గుడ్ మార్నింగ్ అవ్వదు. గుడ్ మార్నింగ్ వాళ్ళది కేవైసీ చేసి ఉండాలి. 2 మెర్జ్ చేసుకునే వాళ్ళు కేవైసీ అవ్వాలి. గుడ్ మార్నింగ్ వాళ్ళ తర్వాత ఇంకొక అకౌంట్లో మెర్జ్ అవ్వదు, ట్రాన్స్ఫర్ అవ్వదు. గుడ్ మార్నింగ్ 3 ట్రాన్స్ఫర్ చేసుకునే వాళ్ళు కొత్త వాళ్ళు గుడ్ మార్నింగ్ ఎవరైతే వస్తున్నారో వాళ్ళది ఖచ్చితంగా గుడ్ మార్నింగ్ కేవైసీ అవుతూ ఉండాలి, అంటే అయ్యేలా ఉండాలి. గుడ్ మార్నింగ్ ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. తర్వాత గుడ్ మార్నింగ్ ఎవరైతే ఇచ్చేద్దాం గుడ్ మార్నింగ్ ఎవరైతే నాది ట్రాన్స్ఫర్ కానీ మెర్జీ కానీ ఇచ్చేద్దామని అనుకున్నారో వారిది కేవైసీ అవ్వవలసిన అవసరం లేదు. మళ్ళీ చెప్తున్నాను, ఎవరైతే ట్రాన్స్ఫర్ కానీ మెర్జ్ చేయడానికి కానీ ఇచ్చేద్దాం అనుకున్నారో వాళ్ళది కేవైసీ అవసరం లేదు. ఎందుకంటే చాలా అకౌంట్కి కేవైసీ అవ్వలేదు కాబట్టి గుడ్ మార్నింగ్ మీరు తీసుకొని వాళ్ళకి ఆ డబ్బులు సెటిల్ చేసుకోండి. వాళ్ళది గుడ్ మార్నింగ్ చేసి దానికి అది సెటిల్ చేసేయండి. ఇది గుడ్ మార్నింగ్. ఇక మూడోది అంటే మరొక విషయం, గుడ్ మార్నింగ్ ఎస్వి అకౌంట్స్లోను ఏదైతే కంపెనీ నుంచి కూపన్స్ కొనుక్కున్నారో వాటికి మాత్రం ఈ ఆప్షన్ వర్తిస్తుంది. గుడ్ మార్నింగ్ ఎస్వి ఈ అకౌంట్స్ని
శాలబుల్ కాయిన్స్ ద్వారా క్రియేట్ చేసుకున్న అకౌంట్స్ ఏవైతే ఉన్నాయో వాటి గుడ్ మార్నింగ్ మెర్జ్ ఆప్షన్ కానీ ట్రాన్స్ఫర్ ఆప్షన్ కానీ గుడ్ మార్నింగ్ వాళ్ళు ఏం అంటే సార్ గుడ్ మార్నింగ్ మెర్జ్ ఆప్షన్ కానీ ట్రాన్స్ఫర్ ఆప్షన్ కానీ ఉంటుంది వాళ్ళది, ఎవరికైనా మార్నింగ్ కానీ వాళ్ళది సరెండర్ ఆప్షన్ ఇవ్వను గుడ్ మార్నింగ్. ఎందుకంటే ఆ సరెండర్ చేయడానికి ఎస్వి అకౌంట్ల ద్వారా ఎస్వి అకౌంట్లు శాలబుల్ కాయిన్స్ ద్వారా మార్నింగ్ చేసుకున్నది కాబట్టి ఖచ్చితంగా గుడ్ మార్నింగ్ ఆ సీనియర్ ఎవరో ఆ కూపన్ క్రియేట్ చేసిన గుడ్ మార్నింగ్ ఆ డబ్బులు చేరుంటాయి కాబట్టి కావాలంటే మీరు మెర్జ్ చేసుకోండి, దాన్ని మీరే ఎవరికైనా ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఓకే డాడీస్, థ్యాంక్ యూ డాడీస్. దీని గురించి వివరంగా జాగ్రత్తగా దీన్ని మళ్ళీ వినండి. నేను మళ్ళీ దీని గురించి మళ్ళీ చెప్తాను, మళ్ళీ వివరంగా 3 వాయిస్లో మళ్ళీ గుడ్ మార్నింగ్. థ్యాంక్ యూ. మీకు ఇబ్బంది రాకూడదని, మీరందరూ సేఫ్గా సుఖంగా ఉండాలని మాత్రం ఆలోచిస్తున్నాను, అంతకు మించి వేరే ఏం కాదు. గుడ్ మార్నింగ్.